హలో ఫ్రెండ్స్, నేను మీ గిరి. తెలంగాణ ప్రభుత్వం తీసుకురాబోతున్నటువంటి ఒక ఫామ్ హౌస్ పాలసీ గురించి అయితే చూద్దాం. సో తెలంగాణ ప్రభుత్వం ఒక ఫామ్ హౌస్కి సంబంధించి ఒక పాలసీ అయితే తీసుకురావాలని చెప్పి దీని గురించి చర్చ అనేది జరుగుతుంది. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో ఆఫ్టర్ కరోనా ఈ యొక్క ఫామ్ హౌస్ ప్రాజెక్టులని చాలా ఎక్కువైపోవడంతో దీనికి సంబంధించి ఒక పాలసీ అయితే తీసుకురాబోతున్నారు. ఏదైతే ఈ యొక్క ఫామ్ హౌస్ ల్యాండ్స్ ఉంటాయో మనం ఇప్పుడు అన్నీ కూడా ఈ ఫామ్ హౌస్ ల్యాండ్స్లో మనం అయితే బేసిక్గా కన్స్ట్రక్షన్ అనేది చేయకూడదు. బట్ ఈ పాలసీ రావడం వల్ల ఏంటంటే మనకి ఈ పాలసీ కనుక ఒకసారి లైవ్లోకి వచ్చిందంటే మనం ఫామ్ హౌస్ ప్రాజెక్ట్లో కూడా కన్స్ట్రక్షన్ అనేది చేసుకునే విధంగా మనకైతే ఈ యొక్క పాలసీ ద్వారా మనకి ఎలిజిబిలిటీ అనేది వస్తుంది. బేసిక్గా ఈ యొక్క ఫామ్ హౌస్ పాలసీ చెప్పేది ఏంటంటే ప్లాట్ సైజ్ అనేది మినిమం 1200 స్క్వేర్ యార్డ్స్ అయితే ఉండాలి. 1200 స్క్వేర్ యార్డ్స్ ఉన్నటువంటి ఈ యొక్క ప్లాట్లో మనం 20% మాత్రమే కన్స్ట్రక్షన్ అనేది చేసుకోగలం. 20% అంటే ఆల్మోస్ట్ మనకి 240 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్స్లో మనకి కన్స్ట్రక్షన్ అనేది చేసుకోవడానికి అయితే పర్మిషన్స్ ఉంటుంది. ప్రాజెక్ట్ వరకు 30 ఫీట్ యాక్సెస్ రోడ్ అయితే ఉండాలి. ఈ యొక్క 30 ఫీట్ రోడ్ అయితే మ్యాండేటరీగా ఉండాలి. అండ్ మనకి ఏంటంటే ఈ యొక్క కన్స్ట్రక్షన్ అనేది G+1 మనమైతే కన్స్ట్రక్షన్ అనేది చేసుకోవచ్చు. హైట్ పరంగా మనకి 6 మీటర్స్ అంటే అరౌండ్ ఒక 19.68 20 ఫీట్ వరకు అయితే మనం హైట్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. అంతకు మించి అయితే చేసుకోకూడదు. రిమైనింగ్ మనకి ఒక 240 గజాలకు పోగా రిమైనింగ్ ఏదైతే ఉందో ఈ ల్యాండ్లో మనం కంప్లీట్గా అగ్రికల్చర్ పర్పస్కి మాత్రం యూజ్ చేసుకునే విధంగా ఈ యొక్క పాలసీ అయితే తీసుకురాబోతున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఎవరికైతే యూస్ఫుల్ అనిపిస్తుందో ఒక షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో చేయండి.